హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ 53 ఛానల్. ఒకసారి ఊహించండి, ఈ భూమి మీద ఉన్న ఆక్సిజన్ మొత్తం మాయమైపోతే, అంటే మొత్తానికి కాదు, ఒక 5 సెకండ్లు మాయమైతే మనం ఊపిరి బిగబట్టగలమా? మరి ఈ అట్మాస్ఫియర్లో ఏమవుతుంది? మన ఎన్విరాన్మెంట్లో ఎలాంటి మార్పులు జరగవచ్చు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మీరు పీల్చుకున్నది ఆక్సిజన్. ఈ భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్లో 21% ఆక్సిజన్ ఉండగా 78% నైట్రోజన్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ మన వాతావరణంలో అత్యంత సమృద్ధిగా లభించే వాయువు కాదు, కానీ అది అతి ముఖ్యమైనది. ఆక్సిజన్ లేకుండా ప్లానెట్, యానిమల్స్, వాటర్ ఇంకా మనుషులు ఈ రోజు ఉన్న స్థితిలో ఉండేవాళ్ళు కాదు. ఆక్సిజన్ లేకుండా 5 సెకండ్లు ఉండటం పెద్ద కష్టమే కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే యావరేజ్ మనిషి 30 సెకండ్ల వరకు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలడు. కనుక నిజానికి శ్వాస సాధారణంగానే ఉంటుంది. మనుషుల సంగతి సరే, మరి మన చుట్టుపక్కల ఉన్న వాటి సంగతి ఏంటి? అది అంత ఈజీ కాదు. కేవలం 5 సెకండ్లో ఈ భూమి చాలా డిఫరెంట్గా ఉంటుంది. 5 సెకండ్లో ఆక్సిజన్ లేకపోతే మనిషి కట్టిన డ్యామ్లు, బ్రిడ్జ్లు, అంతెందుకు కాంక్రీట్తో కట్టిన ఏ స్ట్రక్చర్కైనా గుడ్ బై చెప్పినట్టే. ఎందుకంటే ఆక్సిజన్ లేని మరుక్షణం ఇవి అన్నీ కూలిపోతాయి. ఈ కాంక్రీట్ అలా అంటుకొని ఉండటానికి ఆక్సిజన్ ఒక స్పెషల్ బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ లేకపోతే కాంక్రీట్ డస్ట్తో సమానం. భవనాల గురించి మాట్లాడుకుంటే ఆ కన్స్ట్రక్షన్లో వాడిన ఏ లోహమైనా తక్షణమే కలిసిపోతుంది. ఎందుకంటే మెటల్స్ మీద ఆక్సిడేషన్ లేయర్ ఉంటుంది. అది వాటిని కలిపి వెల్డింగ్ చేయకుండా నిరోధిస్తుంది. ఆ పొర లేకపోతే ఆ లోహం తక్షణమే ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఇక మీరు బయట ఎండలో ఉన్నారంటే వడదెబ్బ తగలటం ఖాయం. సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ నుండి కాపాడే ఓజోన్ లేయర్ మొత్తం ఆక్సిజన్తో తయారైంది. అక్కడి నుండి ఆక్సిజన్ పోతే ఈ భూమి చాలా భయంకరంగా మారుతుంది. సూర్యుడి నుండి మనల్ని కాపాడటానికి ఏమీ లేనట్టే. సన్ బర్న్తో పాటు మన చెవిలో ఉన్న ఇన్నర్ ఇయర్ ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆక్సిజన్ పోవడం అంటే ఈ గాలిలో 21% ప్రెషర్ కూడా లేనట్టే. అంత ఎయిర్ ప్రెషర్లో మార్పు సీ లెవెల్ నుండి 2000 మీటర్లు అడుగు పడినంత ప్రెషర్తో సమానం. కావున మన చెవులకు అలవాటు పడటానికి తగినంత సమయం ఉండదు. ఇప్పుడు దాకా విన్నవి సరిపోతాయా? ఆగండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆక్సిజన్ లేకపోతే ఫైర్ కూడా లేనట్టే. మన వెహికల్స్లో ఉండే కంబషన్ ప్రాసెస్ కూడా జరగదు. ఎలక్ట్రిక్ కాని వెహికల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. గాలిలో ఎగురుతున్న విమానాలు అన్నీ కూలిపోతాయి. ఆకాశం అంతా చాలా డార్క్గా అయిపోతుంది. సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమిని తాకే ముందు గాలిలో ఉన్న మల్టిపుల్ పార్టికల్స్ని తాకుతుంది. ఆక్సిజన్ లేకపోతే అవి తాకడానికి ఏమీ లేక ఆకాశం అంతా డార్క్గా ఉంటుంది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే భూమి పొర పూర్తిగా ముక్కలైపోతుంది. ఎందుకంటే ఎర్త్ క్రస్ట్ 45% ఆక్సిజన్తోనే తయారు చేయబడింది. ఆ పొర ఏమీ మిగలకుండా మొత్తానికి ముక్కలు చేస్తుంది. దానితో ఈ భూమి మీద ఉన్న మనిషితో పాటు అన్నీ దానిలో కూలిపోతాయి. ఏంటి, వినడానికి ఆశ్చర్యంగా భయంగా ఉందా? ఏం భయపడకండి. హ్యాపీగా ఈ భూమి మీద ఉన్న 21% ఆక్సిజన్ని పీలుస్తూ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇది ఎప్పటికీ జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.